వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమయ్యామని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ విమర్శించారు. నందిగామ ప్రాంతంలో త్రాగునీరు, సాగునీరు సమస్యలను వెంటనే పరిష్కరించాలని, నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించాలని డిమాండ్ చేశారు. అలాగే సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగే సిపిఐ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నందిగామ ప్రాంతంలో రైతాంగ సమస్యను పరిష్కరించాలని చెప్పి ముఖ్యంగా ఈ దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జనవరి బద్లావ్ జరుగుతున్నా మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తూ ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. వారు 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే వారికి కన్నీరు కరగల, ఆయన హృదయం కరగల, నీవు భగత్సింగ్ గాల, తెలుగు వేరావు గాల, వాళ్ళ మోసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే హృదయం కరగినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ మన నందిగామ ప్రాంతం చూడండి, ఇవాళ ఎన్నో ప్రభావం వల్ల ఇటు సాగునీరు అన్నిటికీ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, అనేక ఎత్తిపోతల పథకాలు ఇవాళ నిర్వీర్యమైపోతున్నటువంటి పరిస్థితి. నందిగామ పట్టణంలో మంచినీటి ఎక్కడి సమస్య